సో ఓకే గైస్, వెల్కమ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. దిస్ ఈజ్ యువర్ హ్యామ్ కుమార్. సో గైస్, మరి సిఎస్ఎస్ ట్యుటోరియల్ పార్ట్ నెంబర్ 4లోకి మన వాళ్ళందరికీ స్వాగతం. సో సిఎస్ఎస్ అయితే మరి పార్ట్ నెంబర్ 4లో సో మనం ఈరోజు మార్జిన్స్ గురించి అయితే చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. సో లెట్స్ గో గైస్. మరి లేట్ చేయకుండా గైస్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ. ఓకేనా? సో లెట్స్ గో. సో ఓకే గైస్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అంతకు ముందు చాప్టర్లో బార్డర్స్ వరకు నేర్చుకున్నాం. సో మరి పార్ట్ నెంబర్ 4లో మార్జిన్స్, సిఎస్ఎస్ మార్జిన్స్. ఓకే, మార్జిన్స్ ఆర్ యూజ్ టు క్రియేట్ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ బార్డర్స్. ఓకే, సో మార్జిన్స్ అనేవి సో దేన్ని స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్. సో ఏవైతే మన ఎలిమెంట్స్ ఉంటాయో మార్జిన్స్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇలా గ్యాప్ ఉంది, మామూలుగా ఇలా ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఇవి మార్జిన్స్ మాట. ఇలాగా దానికి స్పేస్ తీసుకుంటుంది. మనది ఏదైతే టెక్స్ట్ ఉందో వీటికి మార్జిన్ అయితే తీసుకుంటుంది. ఓకేనా? అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ బార్డర్స్. సో అలాగే బార్డర్స్ కూడా మనం సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, సో మనం ఈ టెక్స్ట్ కింద ఇది బార్డర్స్ అయితే అప్లై అయిపోతుంది. చూడండి, ఎనీ బార్డర్కి, ఏ బార్డర్కి అయినా సరే మార్జిన్ అనేది అప్లై అవుతుంది. ట్రై టు యువర్ సెల్ఫ్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ మనకి మార్జిన్ కానీ లేకపోతే బార్డర్ అనేది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పూర్తిగా అప్లై అవుతుంది కదా. సో బట్ మనం ఎప్పుడైతే మార్జిన్ 70 పిక్సెల్స్, ఇక్కడ ఆ మార్జిన్, సో మార్జిన్ MARGIN మార్జిన్ ఎప్పుడైతే 70 పిక్సెల్స్ ఇచ్చాడో, ఇక్కడ టాప్ నుంచి 70 పిక్సెల్స్, రైట్ నుంచి 70 పిక్సెల్స్, బాటమ్ నుంచి 70 పిక్సెల్స్, లెఫ్ట్ నుంచి 70 పిక్సెల్స్, మొత్తం 4 సైడ్లు కూడా 70 పిక్సెల్స్ గ్యాప్ తీసుకుంటుంది. అర్థమైందా బ్రో? సో అదే మీరు అలాగే ఇక్కడ వచ్చేసరికి డివ్ అనేది ఇది కదా, ది ఎలిమెంట్ ఇది. ఈ ఎలిమెంట్కి ఈ డివ్ అనే దానికి మనకి ఇక్కడ మార్జిన్ తీసుకున్నాం. ఓకే, అలాగే బార్డర్ వచ్చేసరికి 1 పిక్సెల్ సాలిడ్ ఈ కలర్ వేస్తాడు, గ్రీన్కి అందులోనే ఈ ఈ మెథడ్ తీసుకొని ఆ కోడ్ ఎక్కడ పేస్ట్ చేశాడు. ఓకే, సో అయితే బ్రో మనం ఇక్కడ 70 పిక్సెల్స్ అని ఇచ్చాం కదా. మన మార్జిన్ ఇంతకుముందు ఇమేజెస్ చేసాం కదా, బ్యాక్గ్రౌండ్స్లో మనం మార్జిన్ రైట్ అని తీసుకున్నారు చూసారు, గుర్తుందా? RIGHT రైట్ అని చెప్పి 200 పిక్సెల్స్ మీరు ఆ లెసన్ అన్నప్పుడు మనం చేసాం. ఇది ఓన్లీ రైట్ సైడ్ నుంచి మాత్రం 200 పిక్సెల్స్. లేదు మార్జిన్ లెఫ్ట్ కావాలంటే అల్లి లెఫ్ట్ మార్జిన్ లెఫ్ట్ 200 పిక్సెల్స్ అంటే లెఫ్ట్ నుంచి 200 పిక్సెల్ గ్యాప్ వచ్చేస్తుంది. లేదా మార్జిన్ టాప్ TOP టాప్ అని రాయొచ్చు. టాప్ నుంచి చూసుకుంటే పైనుంచి 200 పిక్సెల్ గ్యాప్ అంత. అదేందా బ్రో? అదనమాట. సో మీరు ఎలా కాకుండా మార్జిన్ ఒక లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఒక 20 పిక్సెల్స్, ఓకే, అలాగే రైట్ సైడ్ నుంచి ఒక 200 పిక్సెల్స్, ఓకే, అలాగే ఇంకా అన్నీ ఒకే దగ్గర ఇచ్చొచ్చు. థర్డ్ వన్ వాల్యూ బాటమ్ కింద వస్తుంది. బాటమ్ నుంచి ఒక 20 పిక్సెల్స్, అలాగే మార్జిన్ ఇది పైంది గైస్, ఇది పైదేమో 20 పిక్సెల్స్ అవుతుంది. రైట్ టాపు, రైట్ బాటము, అలాగే లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 20 పిక్సెల్స్. సో ఇదైతే తీసాను. ఇప్పుడు చూడండి, సో లెఫ్ట్ సైడ్ నుంచి 20 పిక్సెల్స్, టాప్లో కూడా ఎంత ఉంటుంది. రైట్ సైడ్ ఇప్పుడు ఇది కదా 200 పిక్సెల్స్ కాకుండా మనం 800 పిక్సెల్స్ తీసుకొని చూడండి. సో చూసారా, 800 పిక్సెల్స్ తీసుకోగానే ఇక్కడ ఏమైంది, మనకు బార్డర్ అనేది కిందకి వెళ్ళిపోవడం వల్ల ఇలా అది చిన్నది అయిపోయింది. బార్డర్ ఏమో సపరేట్గా వస్తుంది. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సపరేట్గా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేస్ ఏం తీసుకున్నాం, మార్జిన్. సో దానివల్ల బార్డర్ కూడా ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరీ అంత కాకుండా ఒక 500 పిక్సెల్స్ తీస్తే చూద్దాం. 500 పిక్సెల్స్ రన్. ఓకే, 500 అని అలాగే ఉంది. సో 300 పిక్సెల్స్. సో 300 పిక్సెల్స్ అనగానే బార్డర్ కొంచెం అది కూడా కిందకి వెళ్ళింది, ఎక్స్టెండ్ అయింది. చూసారా, కిందకైతే వచ్చింది, బార్డర్లో మట్టి ఉంది. ఇంకా 400 పిక్సెల్స్ అయితే సో మొత్తం అంతా బార్డర్లోకి వచ్చింది. అది ఇంకా అలా తక్కువ, మరీ బార్డర్కి సరిపోయినంతకన్నా తక్కువ తీస్తే మట్టుగా మొత్తం ఇలాగ అయిపోద్ది. ఓకేనా? సో ఇది గాయ్స్ మార్జిన్ అయితే అర్థమైంది కదా. సో మార్జిన్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి బాటమ్ నుంచి, ఓకేనా, టాపు రైట్ బాటము లెఫ్ట్, ఇది మాట ప్రొసీజర్ ఆర్డర్.
ఓకే. సో మార్జిన్ అలాగా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మన సైట్కి అప్లై చేద్దాం పని. ఇది ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసాం, మీరు గుర్తుందో లేదో మనకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం దేనికి అప్లై చేసాం, బాడీకి. బాడీలో మార్జిన్ రైట్ 700 పిక్సెల్స్ తీసాం, చూసారు కదా. దానివల్ల ఇక్కడ ఇవన్నీ 700 పిక్సెల్స్కి లెఫ్ట్ లేవు, 700 పిక్సెల్స్ రైట్ సైడ్ నుంచి గ్యాప్ తీసుకుంది, చూసారు కదా అది. సో గైస్ ఓకే, ఇంకా క్లియర్గా వెళ్తే సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీస్ ఆర్ యూస్ టు క్రియేట్ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్. ఓకేనా, అలా స్పేస్ వచ్చింది చూసారు కదా. అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ బార్డర్స్, ఏ డిఫైన్ చేసిన బార్డర్కి అయినా సరే స్పేసెస్ అయితే వస్తాయి. ఓకేనా, విత్ సిఎస్ఎస్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మార్జిన్స్. ఓకేనా, సో దేర్ ఆర్ ప్రాపర్టీస్ ఫర్ సెట్టింగ్ ద మార్జిన్ ఫర్ ఈచ్ సైడ్ ఆఫ్ అన్ ఎలిమెంట్, టాప్ రైట్ బాటమ్. ఇప్పుడు ఆల్రెడీ అవి కూడా మీకు చెప్తాను, చూసారు కదా. మార్జిన్ టాప్ గురించి చెప్పాను, మార్జిన్ రైట్ గురించి చెప్పాను, బాటమ్ లెఫ్ట్. ఓకేనా, ఇట్ల గురించి అయితే చెప్పాము. ఆల్ మార్జిన్ ప్రాపర్టీస్ కెన్ హ్యావ్ ద ఫాలోయింగ్ వాల్యూస్, తెలుసు కదా. పిక్సెల్స్లో తీసుకోవచ్చు, పీటీలో, సిఎంఎస్ ఎక్సెట్రా. ఓకేనా, ఆటో అంటే ద బ్రౌజర్ క్యాలిక్యులేట్ ద ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ ద మార్జిన్స్. మీరు ఒకవేళ మార్జిన్ అనేది ఆటోలో పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది తీసుకుంటుంది అనమాట. అదేదో చూద్దాం, అది కూడా. టాప్ లెఫ్ట్ రైట్ అది ఇచ్చాడు, లెంత్ పర్సంటేజ్ ఇన్హెరిటెడ్, ఇవన్నీ ఆల్రెడీ చెప్తాము. అలా కిందకి వెళ్దాం. మార్జిన్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. అయితే గైస్ మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్జిన్ టాప్ ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. సింపుల్గా నేను ఒకేసారి రాస్తాను. లేదు అంటే అంతకుముందు చెప్పినట్టుగా మార్జిన్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మార్జిన్ టాప్కి సపరేట్గా ఇవ్వాలి, అన్నిటికీ సపరేట్గా ఇవ్వాలి. లేకపోతే దాన్ని షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటే అన్నీ కలిపి ఒకే సైడ్. చూసారా, ఇది టాప్ రైట్ వాల్యూ, బాటమ్ వాల్యూ, లెఫ్ట్ వాల్యూ, అదే కదా లెఫ్ట్ మార్జిన్ ఇస్ చెప్పాడు కదా అన్నీ. అది ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. అర్థమైంది కదా బ్రో. ఇఫ్ ద మార్జిన్ ప్రాపర్టీ హ్యాస్ 3 వాల్యూస్, ఒకవేళ 3 వాల్యూస్ ఉంటే ఏం చెప్పాను, ఇది టాప్కి 25 పిక్సెల్స్ అయింది. ఓకే, అలాగే ఓన్లీ 50 పిక్సెల్స్ వస్తే ఇక్కడ ఏమవుతుందంటే రైట్ లెఫ్ట్ కలిపి, రైట్ లెఫ్ట్ 50 పిక్సెల్స్ ఉంటుంది. ఇది 75 పిక్సెల్స్ అనేది మళ్ళీ బాటంకి వస్తుంది, అంతే కదా. ఇక కరెక్ట్గా ఇక్కడ రాశాడు ఆల్రెడీ ఆడు కూడా. ఓకే, సేమ్. సో యూజ్ ద మార్జిన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ విత్ ద వాల్యూస్. సో ఆల్రెడీ ఇది మీకు చెప్తాను, అయిపోయింది ప్రాపర్టీ. ఇది కూడా 2 వేస్తే ఏమని చెప్పాను ఆల్రెడీ మీకు, ఇవి అయిపోయింది. టాపు రైట్, టాపును బాటమ్కి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూకి వచ్చేసరికి రైట్ లెఫ్ట్ వాల్యూస్. ఓకేనా, సేమ్ వాల్యూస్ ఉంటాయి అది. సో మార్జిన్ ప్రాపర్టీ హ్యాజ్ 1 వాల్యూ 25 పిక్సెల్స్. సో ఒకవేళ మార్జిన్ ప్రాపర్టీ వాల్యూ మనకి ఓన్లీ 25 పిక్సెల్స్ అని ఉంది అనుకోండి గైస్ మనం. సో ఇక్కడ ఓన్లీ 25 పిక్సెల్స్ అంటే మొత్తం అన్నీ కలిపి, లెఫ్ట్ కలిపి రైట్ కలిపి టాప్ బాటమ్ అన్నీ కలిపి 25 పిక్సెల్స్ మాత్రమే, పైన కిందన లెఫ్ట్ రైట్ అన్నీ కింద గ్యాప్ వస్తాయి. ఓకేనా, అది అంతే, చాలా సింపుల్. ది ఆటో వాల్యూ, యూ కెన్ సెట్ ద మార్జిన్ ప్రాపర్టీ ఆటో టు హారిజాంటల్లీ సెంటర్ ద ఎలిమెంట్ విత్ ఇన్ ఇట్స్ కంటైనర్. ఓకేనా, సో అదేంటో చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. ఆ కంటైనర్లోని ఆటోమేటిక్గా పెడితే ఏమవుతుంది, ఎలా అవుతుంది, అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. ఓకే, ద ఎలిమెంట్ విల్ డన్ టేక్ అప్ ద స్పెసిఫైడ్ విత్. ఓకేనా, స్పెసిఫైడ్ విత్ అండ్ ద రిమైనింగ్ స్పేస్ విల్ బి స్ప్లిట్ ఈక్వల్లీ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్. అదేంటో చూద్దాం. లెట్స్ గో, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డివ్ అనే దానికి చూడండి, దిస్ విల్ బి హారిజాంటల్లీ సెంటర్డ్ బికాజ్ ఇట్ హ్యాస్ మార్జిన్ ఆటో. ఓకే, సో అయితే మార్జిన్ ఆటోలో ఉంది. డివ్కి విత్ వచ్చేసరికి 300 పిక్సెల్స్ విత్ బ్రో. ఓకే, సో ఆ విత్ ఏంటి 300 పిక్సెల్స్ మాత్రమే. ఓకే, అలాగే మార్జిన్ ఆటో ఇచ్చాడు, బార్డర్ ఇది ఇచ్చాం. అంటే గైస్ మనం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మన కోడ్లోకి వెళ్దాం. సో ఈ ఫస్ట్ సెకండ్ వీటికి మనం ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం పీ డాట్ క్లాస్ కదా, దానికి పీ డాట్ రౌండెడ్కి ఇచ్చాం, ఇక్కడ ఓన్లీ రౌండెడ్.
ఓకే, బార్డర్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం విడ్త్ కూడా వేద్దాం గైస్. ఇప్పుడు WIDTH విడ్త్ వచ్చేసరికి నేను ఒక 300 పిక్సెల్స్ మాత్రం ఇచ్చాను. సో WIDTH విడ్త్. ఇప్పుడు చూద్దాం, సేవ్ చేయండి, రీలోడ్. ఇదైతే ఇచ్చాను, బట్ ఇక్కడ సంథింగ్ ఏది ఇది ఎక్కడో మిస్ అయిందా? విత్ 300 పిక్సెల్స్ అయితే ఇంకా తగ్గించేద్దా? ఇంకా తగ్గించాలి ఇంకా. ఓకే, విత్ వచ్చేసరికి 100 పిక్సెల్స్ వస్తాయి. సేవ్, రీలోడ్. ఓకే, ఎక్కడ మనకు చేంజ్ రాలేదు. పీడాట్ క్లాస్లో కరెక్ట్గా చూడాలి. ఇక్కడ ఏదో అవ్వలేదు బ్రో, అది సంగతి. మనం అక్కడ ఇవ్వాలి కదా, బార్డర్ విత్, బార్డర్ BORDR, బార్డర్ విత్, బార్డర్ బాటము. ఓకే, విత్ అనేది సపరేట్ కదా, పీడాట్. ఓకే, డివ్కా అయితే ఇచ్చాము. ఓకే ఓకే, అది డివ్లో రాయాలి ఆ రెండు కూడా. ఓకే, అప్పుడు మనకు వస్తుంది కదా. చూద్దాం, లెట్స్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సపరేట్గా దాన్ని అంతటిని ఒక కంటైనర్ చేసాడు. సో కంటైనర్ని ఇప్పుడు ఆ కంటైనర్కి అయితే ఇవ్వాలి మనం. ఓకేనా, విత్ WIDTH విత్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీడాట్ రౌండెడ్ అది ఎలాగొచ్చండి, దీన్ని అక్కడ తీసేయండి చెప్తాను. ఓకే, సో అది అలా ఉంచండి. ఇప్పుడు మనం ఇక్కడ కోడింగ్లోకి వచ్చండి. ఫస్ట్ రెండిటిని ఒక డివ్ అనే దాంట్లో తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎంటర్ కొట్టి నేను అలాంటప్పుడు ఈ రెండు కూడా సైడ్కి వెళ్తాయి ఇక్కడ వరకు చూసుకుంటే. ఓకే, ఇక్కడ నేను డివ్ తీసుకుంటున్నాను. డివ్ అనే ట్యాగ్ డివ్ తీసుకొని, ఓకే, ఆ డివ్ ఎక్కడికి అని చేద్దాం, ఇక్కడికి. సో డివ్ క్లోజ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి బ్రో. ఓకే, సో క్లోజ్ ట్యాగ్ కూడా ఇచ్చిన. దీనికి డివ్ ఐడి తీసుకుంటా, ఐడి కానీ క్లాస్ కానీ మనస్తాం. డివ్ ఐడి ఈక్వల్ టు ఐడి ఏం తీసుకుందాం, అంటే పారాగ్రాఫ్కి. ఓకే, సో సపోజ్ దీనికి ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం అంటే డివ్లో ఇదంతా ఉన్నది. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ డివ్లో ఓన్లీ ఫస్ట్ దాన్ని తీసుకుంటే బాగున్నాను. సరే, రెండింటికి తీసుకుందాం, ఏముంది. సో రెండింటికి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఫస్ట్ పేజ్ రీలోడ్ చేయండి. ఇక్కడ రీలోడ్ చేసానా? సో మళ్ళీ దీని బార్డర్స్ దీనికి వస్తాయి, డివ్ అని. సో యాస్టీజ్గా ఉంది. ఇప్పుడు చూడండి గైస్, ఎక్కడి నుంచి లెట్స్ గో, మన కోడింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆ డివ్కి డివ్ డాట్ పారా, డాట్ కాదు, డివ్లోనే హ్యాస్ పారా, అంతేనా? పారా దానికి కాదు తీసాము. ఇక్కడ విత్ WIDTH విత్ విత్ 300 పిక్సెల్స్. సేవ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేద్దాం, అది. సో గైస్, ఇప్పుడు మీకు ఏమర్థమైంది గైస్, ఇక్కడ 300 పిక్సెల్స్కి సో ఏదైతే ఉన్నదో మొత్తం అది 300 పిక్సెల్స్కి వస్తుంది డివ్, ఇక్కడ నుంచి ఎంతవరకు మొత్తం. సో ఇదంతా డివ్, ఈ రెండు కలిపి డివ్. ఇవి 300 పిక్సెల్స్ చిన్నవి అయిపోయి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అలాగా 300 పిక్సెల్స్ రాగానే అది ఏమైంది, సో దగ్గరికి వస్తుంది. 1 by 1 కిందకైతే వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ వాడు ఏం తీసుకున్నాడు, డివ్. అలాగే మార్జిన్ ఆటో ఉంచాడు, బార్డర్ కూడా 1 పిక్సెల్ ఇది అప్లై చేశాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్జిన్ ఆటో అని వద్దాం. మార్జిన్ ఆటో అని అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్ అన్నీ కలిపి సెంటర్లోకి తోసేస్తుంది అన్నమాట. అది సెంటర్లోకి పొజిషన్లోకి తోసేస్తుంది మార్జిన్ అవ్వడం వల్ల. దీన్ని ఎంటర్ చేయండి, Ctrl V. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు మన పేజ్కి వెళ్దాం, రీలోడ్. ఇప్పుడు చూడండి గైస్, ఇది ఏమైంది, ఇప్పుడు మనకి 300 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల బార్డర్ అనేది చూసారు కదా, ఇక్కడ బార్డర్ ఇది ఎలా తగ్గిపోయింది. ఓన్లీ 300 పిక్సెల్స్ మాత్రమే ఉంది.
లెఫ్ట్కి రైట్కి, ఓకేనా. సో ఇక్కడ ఆటోమేటిక్గా తెచ్చింది గైస్, ఓకేనా. రైట్ లెఫ్ట్ని ఈక్వల్గా చేసి సెంటర్లో పెట్టింది, చూసారా ఆటో అని ఇవ్వడగానే. సో దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థమైంది, ఆటో వాల్యూ ఏమవుతుందంటే కెన్ సెట్ ద మార్జిన్ ప్రాపర్టీ ఆటో హార్జాంటల్లీ, ఓకేనా. వెర్టికల్గా కాదు, ఓన్లీ హార్జాంటల్ అంటే ఒక లైన్లో, పైనుంచి కాదు, లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే, ఓకే. సో హార్జాంటల్లీ సెంటర్ ద ఎలిమెంట్, సెంటర్ చేసింది కదా అలాగా విత్ ఇన్ ఇట్స్ కంటైనర్, ఆ కంటైనర్ లోపల, అంతేనా. సో వీడికి కూడా అలాగే చేసింది సెంటర్. సో మనకు కూడా వచ్చింది కదా, సెంటర్లోకి వచ్చిందా. సో ఈ విధంగా సెంటర్కి అయితే చేస్తుంది మార్జిన్ అనేది, ఓకేనా బ్రో. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి బ్రో, ఓకేనా. సో ద ఎలిమెంట్ విల్ దెన్ టేక్ అప్ ద స్పెసిఫైడ్ విత్ అండ్ రిమైనింగ్ స్పేస్ విల్ బి స్ప్లిట్ ఈక్వల్లీ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్. చెప్పాను కదా, లెఫ్ట్ రైట్కి స్ప్లిట్ అయిపోద్ది ఈక్వల్గా, దాన్ని మధ్యలోకి చేస్తాం. మనం ఇప్పుడు ఇక్కడ 300 పిక్సెల్స్ కాకుండా ఇంకొక 400 చేద్దాం. 400 చేస్తే కొంచెం పెరుగుతుంది, చూడండి కొంచెం పెరిగింది కదా, కానీ సెంటర్లోకి మట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసింది అలాగా, ఓకే. సో ఇదంతా ఒక డివ్లో ఉంది, ఓన్లీ డివ్లో దానికి అప్లై అయింది, చూసారా. డివ్ డాట్ హ్యాజ్, లేదా మనం ఓన్లీ ఇక్కడ కోడింగ్లో డివ్ డాట్ పారా ఐడి తీసుకున్నాం, ఓకేనా. డివ్లోని హ్యాజ్, ఇక్కడ స్పేస్ ఇచ్చి రాస్తే మనకి డివ్ హ్యాజ్ అనేస్తే అది అవ్వట్లేదు. ఖచ్చితంగా అక్కడ డివ్లో ఉన్న ఐటమ్కి ఇస్తున్నాం కాబట్టి డాట్ అయితే అది క్లాస్ అయితే డాట్, ఇది పారా కట్, ఇది ఎలాగ ఉంచారు చూసుకొని. చిన్న మిస్టేక్ ఉన్నా అక్కడ అప్లై అవ్వట్లేదు మన కోడింగ్కి, చూసారు కదా అది. సో అర్థమైందా గైస్. మార్జిన్ ఆటో వేస్తే ఆటోమేటిక్గా సెంటర్ చేసేస్తుంది, ఇంకేం లేదు, దట్స్ ఇట్, అంతే గైస్. ఆ పిక్సెల్స్కి ఎంత అయిందో దానికి కరెక్ట్గా సెంటర్లోకి అయితే పెట్టేస్తుంది, ఓకేనా. లెట్స్ గో. ఆ విడ్త్కి ఎంత విడ్త్ ఇస్తాం ఆ విడ్త్ మట్టు తీసుకోవాలి, ఓకే. ఆ విడ్త్కి సంబంధించింది కరెక్ట్గా ఇస్తుంది. సో ద ఇన్హెరిట్ వాల్యూ, ద ఎగ్జాంపుల్ లెట్స్ ద లెఫ్ట్ మార్జిన్ ఆఫ్ ద పీ క్లాస్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ 1 ఇన్హెరిట్ ఫ్రమ్ ద పేరెంట్ ఎలిమెంట్. ఇప్పుడు చూద్దాం అయితే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాడు, ఇది హెడ్డింగ్, అలాగే పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఇది పారాగ్రాఫ్, అలాగే ఇంకోటి డివ్, ఈ ఎలిమెంట్ మారుస్తున్నాడు. డివ్ ఎక్కడి నుంచి ఎంతవరకు, దీంట్లో లోపల ఉన్నది ఏంటి డివ్లోని ఒక క్లాస్ తీసుకొని క్లాస్ ఈక్వల్ టు, ఓకేనా, ex1 ఎగ్జాంపుల్ 1 అని పీ పారాగ్రాఫ్కి సపరేట్గా రాశాడు. సో దీనికి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, డివ్లోని ఏదైతే ఇక్కడ డివ్కి అయితే బార్డర్ ఇచ్చాం బ్రో, బార్డర్ 1 పిక్సెల్, ఓకేనా. సాలిడ్ రెడ్ అని అయితే ఇచ్చాము డివ్కి. సో మార్జిన్ వచ్చేసరికి లెఫ్ట్ అని ఇచ్చాడు, ఓకే. మార్జిన్ లెఫ్ట్ 100 పిక్సెల్స్, లెఫ్ట్ సైడ్ మాత్రం 100 పిక్సెల్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటిది, p.1 మార్జిన్ లెఫ్ట్ ఇన్హెరిట్ అంటే ఏమైంది, అక్కడ ఏమవుతుంది బ్రో, లెట్ ద లెఫ్ట్ మార్జిన్ బి ఇన్హెరిట్ ఫ్రమ్ ద పేరెంట్ ఎలిమెంట్. సో ఇక్కడ చూడండి, మార్జిన్ లెఫ్ట్ ఇన్హెరిట్, మళ్ళీ ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ ఇది ఉంది కదా, మార్జిన్ లెఫ్ట్ 100 పిక్సెల్స్, మళ్ళీ ఇది కూడా తీసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పిక్సెల్స్. ఎలాగా, ఎక్కడి నుంచి, పేరెంట్ ఎలిమెంట్ నుంచి. ఇన్హెరిట్ అనగానే ఏమవుతుందంటే పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే డివ్ కదా, దీనికి పేరెంట్, డివ్ లోపల మనం p.class క్లాస్ అనేది రాసాం, అది ఎంత అయితే ఉందో సేమ్ ఆ బార్డర్లోనిది కూడా సేమ్ ఇక్కడ మనకి 100 పిక్సెల్స్ అయితే వచ్చింది. సపోజ్ ఇక్కడ మనకి 50 పిక్సెల్స్ మాత్రం పెట్టామనుకోండి, లెఫ్ట్లోంచి 50 పిక్సెల్స్, ఎక్కడ కూడా 50 పిక్సెల్స్ మాత్రం అయింది, చూసారు కదా అది. సో మార్జిన్ లెఫ్ట్. సో ఇన్హెరిట్ అంటే అర్థమైంది కదా బ్రో, మార్జిన్. సో ఇన్హెరిట్ అంటే ఇన్హెరిట్ వాల్యూ, ఏదైతే పేరెంట్ ఎలిమెంట్లో మనం ఇస్తున్నామో సో దాన్నే మన చైల్డ్కి వచ్చేసరికి మార్జిన్ లెఫ్ట్ ఇన్హెరిట్ అని పెట్టగానే సో పేరెంట్లో ఎంత అయితే ఉందో సేమ్ లెఫ్ట్ మార్జిన్ అది కూడా ఇందులోకి వచ్చేస్తుంది, అంతే, ఓకే. చాలా సింపుల్.
సో గైస్ మరి మార్జిన్స్ గురించి అర్థమైంది కదా, ఆల్ సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీస్. ఇంకా ఇక్కడ మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, ఇవన్నీ చాలా ఉన్నాయి సిఎస్ఎస్లో, చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్ కొలాప్స్. మార్జిన్ కొలాప్స్ గురించి అయితే నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో అసలు ఏంటి కొలాప్స్, ఏంటి మార్జిన్ ఎలా కొలాప్స్ అవుతుందో చూద్దాం. సో సమ్ టైమ్స్ 2 మార్జిన్స్ కొలాప్స్ ఇంటూ సింగిల్ మార్జిన్. 2 మార్జిన్స్ ఏమవుతాయి అంటే సమ్ టైమ్స్ అది కలిపి ఒక సింగిల్ మార్జిన్ కింద అవుతుందంట. ఏంటో చూద్దాం. మార్జిన్ కొలాప్స్, ఆ టాప్ బాటము, ఓకే, మార్జిన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ కొలాప్స్డ్ ఇంటే సింగిల్ మార్జిన్. కొన్నిసార్లు సింగిల్ మార్జిన్ కింద అవుతాయంట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ద లార్జెస్ట్ ఆఫ్ ద 2 మార్జిన్స్. అదే ఒక ఏంటి ఈక్వల్ టు ద లార్జెస్ట్ ఆఫ్ ద 2 మార్జిన్స్ కింద అవుతాయంట. అదే చూద్దాం మరి. ఓకే, దిస్ డస్ నాట్ హ్యాపెన్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ మాత్రమే మార్జిన్ కొలాప్స్ అనేది ఇది అవుతుందంట. లెఫ్ట్ అండ్ రైట్కి అయితే ఏమీ అవదంట. చూద్దాం అది. లుక్ ఎట్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం మార్జిన్ లెఫ్ట్ 0, ఓకేనా, సారీ మార్జిన్ టాప్ 0, రైట్ వచ్చేసరికి 0, అలా బాటమ్ 50 పిక్సెల్స్, ఇది బాటమ్ 50 పిక్సెల్స్. అలా H2కి మార్జిన్ 20 పిక్సెల్స్, టాప్ 20 పిక్సెల్స్ అంట. ఓకే, సో టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్ అన్ని 0 తీసుకున్నాడు. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటైంది, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ H1 ఎలిమెంట్ హ్యాస్ బాటమ్ మార్జిన్ ఆఫ్ 50 పిక్సెల్స్, 50 పిక్సెల్స్ మార్జిన్ ఉంటుందంట. అండ్ ద H2 ఎలిమెంట్స్ హ్యాస్ టాప్ మార్జిన్ ఆఫ్ 20 పిక్సెల్స్. ఓకేనా. సో టోటల్గా 20 + 50 కలిపి ఎంత అయింది ఇక్కడ 70 పిక్సెల్స్ అయితే గ్యాప్ ఉంటుంది. ఓకేనా. ద వెర్టికల్ మార్జిన్ బిట్వీన్ H1 అండ్ హ్యావ్ బీన్ మొత్తం 70 పిక్సెల్స్ ఉంటుంది. హౌవర్ డ్యూ టు మార్జిన్ కొలాప్స్ ద యాక్చువల్ మార్జిన్ ends up being 50 pixels. The margin collapse, the actual margin ends up with 50 pixels తో ఎండ్ అవుతుందంట. ఏంటో ఓకేనా, అది చూద్దామా. సో సపోజ్ ఇక్కడ నేను బాటమ్కి దీనికి ఇస్తే 50 పిక్సెల్స్ అంటే మనం ఇక్కడ కొలుచుకోవడానికి అయితే బాగున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇది ఒకసారి రిమూవ్ చేద్దాం. రన్. ఓకే, రన్ చేస్తే చూసారా పెద్ద ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఓకేనా. మార్జిన్ అనేది బాటంలో ఉండాలి దానికి మట్టుగా అది. ఓకేనా. సో ఇది పైనుంచి కూడా దీన్ని తీసుకున్నట్లయితే, సో ఇక్కడ దీనికి మినిమం మార్జిన్ అనేది ఉంది. దీన్ని యాక్చువల్లీ 70 పిక్సెల్లో కదలాలి. బట్ ఇది 70 పిక్సెల్స్ అని వస్తే గైస్ మీరు చూసుకున్నట్లయితే రన్ చేస్తే ఇది 70 పిక్సెల్స్ యాక్చువల్ అయితే. ఓకేనా. యాక్చువల్ 70 పిక్సెల్స్ అంటే H2 ఇంకా కిందకి రావాలి. బట్ సో టోటల్గా మార్జిన్ బాటమ్ 50 పిక్సెల్స్ ఆల్రెడీ సరిపోయింది. సో దానికి ఏం పర్వాలేదు. అదే కింద H2 ఎలిమెంట్స్ పైకి మీకు 20 పిక్సెల్స్ మాత్రమే ఉంది, కానీ 20 కన్నా ఎక్కువ ఈ 50 పిక్సెల్స్ వరకు మనం ఎంత ఇచ్చినా తీసుకుంటాం. బట్ 70 పిక్సెల్స్ అని వస్తే మట్టుగా ఇది 70 పిక్సెల్స్ కిందకి వెళ్ళింది. సో మార్జిన్ మాత్రం కౌంట్ చేసుకుంటుంది. పైన ఆల్రెడీ దానికి గ్యాప్ ఇచ్చాడు కదా అని దాని నుంచి కౌంట్ చేయదంట, మొత్తం గ్యాప్ తీసుకుంటుంది. పైనుంచి కూడా గ్యాప్ అయితే తీసుకుంటుంది మార్జిన్ అనేది. అది గైస్ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఓకేనా. సో మార్జిన్ మీకు ఆల్రెడీ యాక్చువల్ ఇక్కడ 70 పిక్సెల్స్ రెండు కలిపి అయ్యాయి, బట్ 70 పిక్సెల్స్ తీసుకోవట్లే. ఎందుకంటే మళ్ళీ ఇది పైన క్యాలిక్యులేట్ మార్జిన్ అనేది 0 నుంచే తీసుకుంటుంది ఇదంతా. ఓకేనా. అది సో 20 పిక్సెల్స్. దీనికి మట్టుగా మార్జిన్ 50 పిక్సెల్స్ కిందకు ఉండాలి, దీనికి మట్టుగా పైన 20 పిక్సెల్స్ మినిమం గ్యాప్ ఉండాలి. అందుకే 20 పిక్సెల్స్ అంటే 50 పిక్సెల్స్ వరకు గ్యాపే దీనికి. సో అది ఇంకా కిందకి జరగదు, దట్స్ ఇట్. దానికి కావాల్సిన స్పేస్ ఆల్రెడీ పైన ఉంది కాబట్టి దట్ విల్ నాట్ మూవ్. సో ఇవి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి బ్రో, ఎందుకంటే ఇవి మనకి తర్వాత చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్, సో అబౌవ్ margin 50 pixel and H2 top margins at 20 pixels. Common sense we should see suggests the vertical H1 and H2 would be 70 pixels అయితే ఉన్నాయి, బట్ 50 + 20 pixels. బట్ డ్యూ టు మార్జిన్ కొలాప్స్, మార్జిన్ అనేది కొలాప్స్ అవుతుందంట. ద యాక్చువల్ మార్జిన్ ends up with 50 పిక్సెల్స్. అందుకే అంటున్నాడు గైస్. ఇప్పుడు అర్థమైందా మార్జిన్ కొలాప్స్ అనేసి ఎందుకు అన్నాడంటే,
సో సమ్ టైమ్స్ టూ మార్జిన్ కొలాప్స్ ఇంటూ సింగిల్ మార్జిన్. అర్థమైంది కదా. సో ఇది మాట కొలాప్స్. సో సింగిల్ మార్జిన్ కింద కొలాప్స్ అయిపోతున్నాయి అవి. ఓకే, సో మార్జిన్ బాటమ్ మార్జిన్ అవేవేవి కొలాప్స్ అవుతాయని కూడా ఇక్కడ చెప్పాడు. సో అది మార్జిన్స్ కొలాప్స్ అయితే అవుతున్నాయి అనేసి మనం అర్థం చేసుకున్నాం. బట్ డ్యూ టు మార్జిన్ కొలాప్స్ ద యాక్చువల్ మార్జిన్ ఎండ్స్ అప్ విత్ 50 పిక్సెల్స్. దట్స్ ఇట్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో టెస్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఎక్సర్సైజ్. ఓకే, అయితే మొత్తానికి మార్జిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మనకి మార్జిన్స్ కొలాప్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, యాడ్ ఏ 20 పిక్సెల్స్ లెఫ్ట్ మార్జిన్ టు ద H1 ఎలిమెంట్స్. 20 పిక్సెల్స్ ఏ అంటున్నాడు, 20 పిక్సెల్స్ లెఫ్ట్ మార్జిన్ టు ద H1 ఎలిమెంట్. H1 కా. ఓకే, అయితే మార్జిన్ MARGIN మార్జిన్ లెఫ్ట్ కదా కావాలడికి, లెఫ్ట్ సైడ్ నుంచి 20 పిక్సెల్స్ అంతే. ఇప్పుడు సబ్మిట్ చేయండి ఆన్సర్. సో ఇందులోకి వెళ్తుంది. సబ్మిట్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్, యూజ్ ద షార్ట్ హ్యాండ్ మార్జిన్ ప్రాపర్టీ టు యాడ్ 20 పిక్సెల్స్ టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్. 20 పిక్సెల్స్ టాప్ బాటమ్ రావాలి అండ్ 40 పిక్సెల్స్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ ఆన్ ద H1 ఎలిమెంట్. అంటే H1లోనే మార్జిన్. అంటే ఇక్కడ మనకి చిన్న స్పేస్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, మనం 20 పిక్సెల్స్ రాయాలి ఫస్ట్. 20 పిక్సెల్స్ అండ్ స్పేస్, నెక్స్ట్ 40 పిక్సెల్స్ అంతే. ఫస్ట్ వన్ వాల్యూ ఎప్పుడైనా టాప్ బాటమ్కి ఫస్ట్ సెట్ అవుతుంది. సెకండ్ వన్ వాల్యూ ఎప్పుడైనా లెఫ్ట్ రైట్కి మార్జిన్ సెట్ అవుతాయి అంతే. ఓకేనా. సో ఇప్పుడు సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్. సో థర్డ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూడండి. మీరు కూడా గైస్ ఎలా ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ గెట్ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫర్ ద H1 ఎలిమెంట్ యూజ్ షార్ట్ హ్యాండ్ మార్జిన్ ప్రాపర్టీ టు యాడ్ దీస్ మార్జిన్స్. ఓకే, సో ఫర్ H1 ఎలిమెంట్ ఇది H1కి ఈ వాల్యూస్ అయితే యాడ్ చేయమని. H1కి లెఫ్ట్ 10 పిక్సెల్స్. లెఫ్ట్ అంటే ఎక్కడ ఉంటుంది బ్రో, లెఫ్ట్ సైడ్ది ఎప్పుడైనా లాస్ట్లో ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ ఇది 20 పిక్సెల్స్, ఇక్కడ 20 తీసుకోండి. టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా 20. టాప్ తర్వాత రైట్ క్లాక్ వైజ్లో గుర్తించుకోండి. టాప్ నుంచి రైట్కి, తర్వాత రైట్ 15 పిక్సెల్స్ వేయాలి. అక్కడ మీరు ఏది పడితే అది వేసేయకూడదు. తర్వాత బాటమ్, ఇది బాటమ్ 25 పిక్సెల్స్. ఈ ఆర్డర్ మట్టుకు గుర్తించుకోండి. ఓకేనా. ఆర్డర్ వచ్చేసరికి టాపు రైటు బాటము లెఫ్ట్ క్లాక్ వైజ్లో అన్నమాట తిరుగుతుంది. ఫస్ట్ మన తల తర్వాత రైట్ సైడ్లోనే మన రైట్ హ్యాండ్కి వెళ్తుంది. ఆ తర్వాత మన బాటంలో ఉన్న కాలు కిందకి వెళ్తుంది. ఆ తర్వాత కాలు నుంచి మళ్ళీ తిరిగి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ 10 పిక్సెల్స్ అంతే. ఇప్పుడు సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో యూజ్ మార్జిన్ ప్రాపర్టీ టు సెంటర్ అలైన్ H1 ఎలిమెంట్. అయితే H1 ఎలిమెంట్ సెంటర్లోకి రావాలంట. అంటే ఇలాగా వచ్చింది కదా, ఎంత మనం చేసాం అదే, ఏం లేదు. ఓకేనా. సో ఏముండాలి అప్పుడు మనం ఆటో అని పెడతాం అంతే. AUTO ఆటో. ఓకే, దట్స్ ఇట్. సో సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్. సో గైస్ మరి చూసారు కదా, మొత్తానికి మార్జిన్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్జిన్ గురించి అయితే మీకు అర్థమైపోయినట్టే. ఆల్ CSS మార్జిన్ ప్రాపర్టీస్ దీని గురించి ఇక్కడ చదవండి. ఇక్కడ ఏంటో డిస్క్రిప్షన్ ఉంటుంది. మార్జిన్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఫర్ సెట్టింగ్ ఆల్ మార్జిన్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్. ఓకే, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, వీటి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో గైస్ మరి మార్జిన్స్ గురించి అయితే మీకు అర్థమైంది కదా. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్యాడింగ్స్ గురించి నెక్స్ట్ పార్ట్ నెంబర్ 5లో అయితే మీకు నేర్చుకుంది. కానీ సో గైస్ మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రాక్టీస్ అయితే చేయడం మర్చిపోకండి. మీ పీసీ ఉంటే పీసీలో తీసుకొని ఇలాగ మనం చూసారు కదా. సో ఎగ్జాంపుల్స్ రాసుకొని కోడింగ్ మళ్ళీ సెపరేట్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇందులో కూడా ప్రాక్టీస్ చేయండి. వెబ్సైట్లో కూడా ఎడిటర్ ఉంది, ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మీ దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మీకు 100% మీకు డౌట్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్లో మీరు బెస్ట్ జాబ్ అయితే క్లియర్గా కొట్టగలరు. ఓకేనా. సో అదన్నమాట వెబ్ డెవలప్మెంట్ మొత్తం అన్ని కోర్సులు కూడా మరి మన వాళ్ళ కోసం ఫ్రీగానైతే CSS ట్యుటోరియల్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా గైస్. మరి మర్చిపోవద్దు, ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ మీకు అక్కర్లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. అలాగే
మీ బ్రదర్స్, మీ రిలేటివ్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ నెక్స్ట్ ట్యుటోరియల్. బాయ్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ బ్రో.